Here is the non-spoiler review of the film Suryapet Junction, Telugu movie review, acted by Ishwar, Abhimanyu Singh, Muralidhar Gaud, Lakshman Mesala, Mehboob Basha, and other Naina Sarwar and other actors etc. ఇంకా ఈ మూవీ అప్పుడెప్పుడో ఏప్రిల్ 25th 2025లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది ప్రైమ్ వీడియోలో. ఇంకా అభిమన్యు సింగ్ గారు వచ్చేసి పండగ చేసుకో అండ్ సర్దార్ గబ్బర్ సింగ్లో యాక్టర్. ఈశ్వర్ అనే యాక్టర్ వచ్చేసి మెయిన్ హీరో ఈ మూవీలో. కొత్త మూవీ, ఫస్ట్ మూవీ అనుకుంటే, ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు. ఇంకా ఈ మూవీ 1 hour 58 minutes రన్ టైం ఉంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు అంధేరా వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాను. దాంతోపాటు వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ, వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ, సంగీత్ శోభన్ గారి గ్యాంబ్లర్స్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఒక హీరో ఉంటాడు. హీరోకి 4 ఫ్రెండ్స్, మొత్తం వీళ్ళు 5 ఏ పని చేసుకోకుండా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. అలాగే ఒక చోట మందు తాగుతున్నప్పుడు అది కల్తీ మందు అని తెలుస్తుంది. ఆ విషయం ద్వారా ఒక రాజకీయ నాయకుడితో ఎలా ఎదుర్కొన్నారు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, రొటీన్ స్టోరీ అయినా కూడా లాస్ట్ 30 minutes మాత్రం బాగుంది. ఆ లాస్ట్ 30 minutes కాకుండా మిగతా సినిమా విషయం గురించి మాట్లాడితే, నాకైతే లాస్ట్ 30 minutes తప్ప మిగతాది ఏమీ నచ్చలేదు. రొటీన్ ఎగ్జిక్యూషన్ కూడా రొటీన్గానే ఉంది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. నా రివ్యూ చివరి వరకు చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. రేటింగ్ కూడా ఇస్తాను, చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి అందరి యాక్టింగ్ బాగుంది. హీరో యాక్టింగ్తో పాటు మిగతా వాళ్ళు అందరి యాక్టింగ్ బాగుంది. ఇంకా అభిమన్యు సింగ్ గారు ఎలాగో ఫేమస్ యాక్టరే. మురళీధర్ గౌడ్ గారు కాసేపు ఉన్నా కూడా ఆయన యాక్టింగ్ బాగా చేశారు. మిగతా వాళ్ళు హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగానే చేశారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మ్యూజిక్ బాగుంది, మరియు ఫస్ట్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి ఉంది, అది బాగుంది. ఆ తర్వాత హీరోయిన్ మధ్య ఒక లవ్ సాంగ్ ఉంది ఫస్ట్ హాఫ్లో, ఆ సాంగ్ కూడా బాగుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి లాస్ట్ 30 minutes కొద్దిగా రాజకీయం గురించి చాలా ఎమోషనల్గా ఉంటుంది. లాస్ట్ 30 minutes సీక్వెన్స్ ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి మిగతాదంతా రొటీన్గా ఉన్నా కూడా తలకాయ పొడి తెప్పించేలాగా ఉంటుంది. ఎప్పుడుదో పాత స్టోరీని అటు ఇటు తిప్పి మెయిన్ పాయింటే ఇంటర్వల్ దగ్గర తీసుకొచ్చారు, అంత దారుణంగా ఉంది. ఇంకా లాస్ట్ 30 minutes రొటీనే అయినా సరే కొద్దిగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది అంతే. రొటీన్ అయినా కూడా మిగతాదంతా పెద్దగా ఏం కనెక్ట్ అవ్వలేదు నాకైతే. ఇంకా అంతేనండి. ఇంక ఈ మూవీ వచ్చేసి ఓన్లీ ఫర్ లాస్ట్ 30 minutes పరంగా ఇస్తాను. మిగతా సినిమా అంతా నాకు నచ్చలేదు. ఇంకా ఓన్లీ ఫర్ లాస్ట్ 30 minutes కింద నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2.2 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఓన్లీ ఫర్ లాస్ట్ 30 minutes మాత్రమే. అండ్ ఫ్రెండ్షిప్ సాంగ్ అండ్ ఒక లవ్ సాంగ్ కోసం. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ అస్సలు బాగోలేదు తెలుగులో. అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.